ఈ దొంగలకు అగ్గివెట్ట వాళ్ళను పోషమ్మ పోతం చెయ్య మైసమ్మ మాయం చెయ్య గిట్ల మోపైతుర్రేందోళ్ళ దొంగలు కండ్లు గిట్ల మూసి తెరిచే అంతల్నే ఉన్నైలేని అన్నీ ఎత్తుకోబోతురు కాదు. తీయటి ముచ్చట్లు చెప్పి కొంప కొలంబసి ఎత్తాండ్రు. అయితే ఇవాళ మన ముచ్చట్లకు జరంతా చిత్ర విచిత్రమైన దొంగలు వచ్చిర్రు. వాళ్ళ కళా పోషణ అయితే మీరు చూసుడే కావాలి. చూసేరు మరి చెప్పనా? ఫస్ట్ అసలు ఏ దొంగల గురించి చెప్పాలి మీకు? నల్గొండ దొంగల సంగతే చూద్దాం. దొంగలంటే పైసలు ఎత్తుకోబోతారు, నగలు మాయం చూస్తారు. కానీ ఈ దొంగలు మాత్రం గుట్కా పొట్లాలు, సిగరెట్ ప్యాకెట్ల కోసం ఇగో గిట్ల రాత్రంతా జాగారం ఉండి మరి దొంగతనం చేసిరోళ్ళ. అగజూడు పాంటేలలా తాళాలు షట్టర్లు వలగొట్టి మరి పాన్ పరాగులు సిగరెట్ల అంబార్లు ఎత్తుకవేర్రు. అంటే అచ్చే నెల సంది వీటి మీద జీఎస్టీ వెంచిర్రని ఈ దొంగలకు సుతా అర్థమైనట్టున్నది. అందుకే పైసల కంటే కూడా పాన్ పరాగులు ఎత్తుకవోవుడే నయం అనుకున్నారు కావచ్చు. వాళ్ళ కథ అట్లున్నదా? గీ మహబూబ్ నగర్ లో చూడురులా మరి అధ్మానం చేసిరు కాదు. ఇగో గీ పెద్దవ్వ కాగితంలా రాళ్లను పట్టుకుని పోలీస్ టౌన్ కి వచ్చింది. ఎందుకంటారా? ఎందుకో ఈమెనే చెప్తుంది. ఇనురి మీరు చెప్పవ్వా, ఏమైంది అసలు? నేను కరెంట్ బిల్లు కట్టేసి వస్తుంటే నా వెనకాల ఫాలో అయ్యి అమ్మ నిన్ను పోలీసు ఆఫీసర్ పిలుస్తున్నాడు, అక్కడ మీతోనే మాట్లాడాలంట అంటే ఏం మాట్లాడతారంటే ఏందో అమ్మ నీ దగ్గర మాట్లాడతారంట అని చెప్పేసి పోయినాక నమస్కారం పెట్టాలా ఆయనకు పెద్ద ఆఫీసరు అని అంటే చెప్పండి సార్ అంటే లేదమ్మా రాత్రి ఓ ముసలమ్మని నగలు తీసుకొని దోపిడీ చేసిండ్రు, నేను అట్లా అని మాకు డ్యూటీ చేసిండ్రు వాళ్ళు, ఇంకా అట్లా నువ్వు నగ వేసుకొని పోవద్దు అని అంటే అంత లోపల అలా బాబు ఒక ఆయన నిలబడి ఏ నువ్వు ఆ నగ ఎందుకు వేసుకున్నావు తీ అని చెప్పేసి ఆయనతో నగ తీసుకొని కింద చిట్టీలు వేసిండు ఆల్రెడీగా. ఒక చిట్టి ఆయనకి ఇస్తే ఆయన నగ తీసిచ్చినాక అగో అమ్మ నగ ఇచ్చినాం కదా నీ కూడా తీయమ్మంటే లేదు సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంది నేను ముసుగేసుకొని పోతా అంటే ఇక పెద్దగా అరిచిండు. నేను పోలీస్ ఆఫీసర్, నేను మా వాళ్ళు నన్ను సస్పెండ్ చేస్తారు, నన్ను తిడతారు అని చెప్పి పెద్దగా అరిచేసరికి నేను పోలీసు వాళ్ళు అని చెప్పేసి తాడు 4.5 తులాలు తీసి ఇచ్చిన. పోలీసు వాళ్ళు అన్నానికి నేను నమ్మో ఇచ్చినాను చూడండి సార్. మళ్ళీ వాళ్ళు మీరు ఎక్కడ పని చేస్తారని కూడా అడిగిన. రూరల్లో పని 1 టౌన్లో చేస్తాను, నా పేరు రమేష్ అని చెప్పిండు. ఆగనాట అర్థమైందా అనోళ్ళ? అయితే పాపం ఈమె కరెంటు బిల్లు కట్టేందుకు పోతుందటనోళ్ళ. అంతల్నే 2-3 వచ్చి ఈమెను అటకాయించి మేం పోలీసులం, నిన్ను పెద్ద సారు పిలుస్తాండు అని అన్నారట. పోలీస్ టౌన్లో బంగారం వేసుకొని పోవద్దు, వాటిని పొట్లం కట్టి మాకియ్యి మళ్ళా నీకు ఇస్తామన్నారట. ఇక వాళ్ళు చెప్పినట్టుగానే ఆమె నగలన్నీ తీసి కాగితంలో పొట్లం కట్టి వాళ్ళ చేతిలో పెట్టింది. ఇక వాళ్ళేమో ఆ పొట్లాన్ని జేబులో వేసుకొని ఇంకో కాగితంలో రాళ్ళేసి ఆమె చేతిలో పెట్టిరు. అటెనక చూస్తే ఏమున్నది, బంగారం పోయింది, బండలు వెళ్ళినాయి. పాపం అవ్వది ఒకదాంట్లాట కాదా మరి? ఇక ఇటు హైదరాబాద్ అవతలున్న సరూర్ నగర్లనోళ్ళ పాపం ఈ అవ్వను కూడా తెలిసినోళ్ళే మోసం చేసిర్రు. ఈమె సుగుణమ్మ, సుమిత్ర అనేట ఆమెతోని ఈమెకు పరిచయం ఉన్నదట. ఆ సుమిత్ర అనేట ఆమె ముత్తంత షాయి బొట్టు పోయేవా అనుకుంటా ఈ అవ్వ ఇంటికి వచ్చింది. ఈమెతోని ఇంకో 2 పట్టుకొచ్చిందట. ఇక అచ్చినోళ్ళు సుగుణవ్వ మీద ఏదో స్ప్రే జల్లిర్రు. కాతం ఆమె పెయ్యి మీద ఉన్న 10 తులాల బంగారాన్ని ఎత్తుకపోయిర్రు. వాళ్ళ చేతులకు జట్టలు హుట్ట. కూర్చొని ఇక నేను లేచేసరికి స్ప్రే కొట్టినాక 2 వచ్చారు. వాళ్ళనైతే నేను చూడలేదు. 2 వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు. ఇక సంపాలనే ప్రయత్నం చేసిర్రు. స్ప్రే కొట్టిండ్రు. 3-4 డబ్బాలు కొట్టారు. ఫస్ట్ ఒకటి అది కొట్టింది సుమిత్ర అనేది. 3 2 ఆడోళ్ళు 1 మగ. ఏమనలే, వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలేదు. మరి నాకు డబ్బులు ఇవ్వమని అనలే, నగలు ఇవ్వమని అనలే, ఏదంటలేదు. చంపాలని ప్రయత్నం చేస్తుంది. మధ్యలో ఇవన్నీ గుంజుకుంటారు. పాపం కదా,
నమ్మినామనే గట్ల మోసం చేస్తే ఎట్లనోళ్ళ ఇక వీళ్ళ కథ గట్లుంటాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా దొంగలను కూడా చూపించాలి మీకు. వీళ్ళే వాళ్ళు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లా కొత్తగా బంగారం దుకాణం పెట్టిర్రు. వీళ్ళు వచ్చిర్రు కాతం అటు మర్రి ఇటు చూసే వరకల్లా ఇగో గిట్లా కొట్టేయనే కొట్టేసిర్రు. చూసినావా అక్కలు ఎంత హుషారున్నారో.